వింధ్యా, బ్రేక్ఫాస్ట్ రెడీయా వింధ్యా? రెడీ అండి. హారతి తీసుకోండి. ఏంటి ఈరోజు మా శ్రీమతి గారు ఇంత ఉదయాన్నే పూజ చేసి అందంగా రెడీ అయ్యారు? ఏంటి విశేషం? ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు లాంటి స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నాయా? కొత్తగా స్పెషల్ ఏంటి అని అడుగుతున్నారేంటండి? మాధవిలత మనము కలిసి సంధ్య పాపని వెతకడానికి వెళ్తున్నాం కదా, అందుకే తొందరగా రెడీ అయ్యాను. అయినా మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు? బ్రేక్ఫాస్ట్ చేసి మీరు త్వరగా రెడీ అవ్వండి. సరే, త్వరగా వడ్డించు. సరే. ఏంటండి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నారు? లేదంటే ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. అదేంటి వింధ్యా, ఎప్పుడు లేంది నువ్వు నా ఫోన్ మాట్లాడతానంటున్నావు? మరి మీరు లిఫ్ట్ చేయట్లేదు కదా. అంత ఇంపార్టెంట్ కాల్ కాకపోతే కట్ చేయండి. ఆఫీస్ నుంచి వస్తుంది. హలో హలో, ఎక్కడున్నావు బావా? ఇంట్లో ఉన్నాను. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వచ్చేసాయి. ఎందుకు? ఈరోజు మన వ్రతం బావా. పెళ్ళైన తర్వాత ముందు వ్రతం చేసుకోవాలి. కానీ ఈ విషయం తెలియక మా అమ్మ ముందు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది. మా అమ్మకు ఒక పద్ధతి పాడు ఏమీ తెలియదు బావా. పక్కింటి ఆవిడ చెప్పే వరకు మాకు కూడా తెలియదు. సారీ బావా, తప్పైపోయింది. వ్రతం జరిగిన తర్వాతే ఆ కార్యక్రమం జరిపించుకోవాలి. నువ్వు ఆలస్యం చేయొద్దు, త్వరగా బయలుదేరి వచ్చేయి. చాలు. ఏంటి బావా, ఏం మాట్లాడవేంటి? ఓ, పక్కనే సిస్టర్ ఉందా? సరే, ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను కూడా ఇన్వైట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోక్ చేశాను బావా. నేను సిస్టర్ మాట్లాడుకునే రోజులు ముందు ముందు ఉంటాయి. కానీ నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా బయలుదేరొచ్చాయి. ఇదిగో, ఫస్ట్ నైట్ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ వ్రతం విషయంలో మాత్రం నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాలేదనుకో, నేను ఊరుకోను. కనీసం ఊకొట్టు. నీ మొదటి భార్య పక్కనే ఉన్నంత మాత్రాన ఆ చిన్న పిల్లంతా మాట్లాడకూడదా? ఊకొట్టు. ఏమండి, ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూడా పెట్టుకో. సరే. ఏంటి బావా, ఇద్దరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా? మనిద్దరం కూడా కలిసి కూర్చొని అలా బ్రేక్ఫాస్ట్ చేసే రోజులు, నేను నీకు వడ్డించే రోజులు ఎప్పుడొస్తాయో ఏంటో. సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. హలో హలో హలో, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. నువ్వు వస్తున్నావు అంతే, దీంట్లో ఏ మార్పులు లేవు. త్వరగా బయలుదేర్రా. నేను చెప్పేది విను. ఇంక నువ్వేం చెప్పద్దు. బాయ్ 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 బాయ్. హలో, లవ్ యూ బావా, మిస్ యూ బావా. ఏంటండి మీ మొహం అలా మాడిపోయింది? భార్య ముందు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు. కొంపదీసి నాకు తెలియకుండా మీరు గర్ల్ ఫ్రెండ్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? జోక్ చేస్తున్నావా? లేకపోతే ఏంటండి, అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ఓ ఆ అండం తప్ప మీరేం మాట్లాడడం లేదు. ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు ఫోన్ చేశారు? అంత ఇంపార్టెంట్ కాల్ అయితే 2 ముక్కలు కూడా మీరు మాట్లాడలేదు. క్లయింట్తో మాట్లాడుతుంటే నేను వింటున్నాను అంతే. సరే సరే,
మీరు బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా రెడీ అవ్వండి. సరే. ఆ, ఈ మౌనిక బారి నుంచి బయటపడేదెలా? వ్రతం అంటుంది, వింధ్యేమో సంజయ్ గారి పాపని వెతకడానికి ఆశ్రమాలకి వెళ్ళాలి అంటుంది. ఎలా మేనేజ్ చేయాలి? ఏంటండి తినకుండా మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు? ఆ, ఏం లేదు. ఇల్లంతా డెకరేట్ చేయాలి. ముత్తైదువులు వస్తారు. పంతులు గారు రాగానే వ్రతం జరిగిపోతుంది. ఆ తర్వాత అందరికీ భోజనాలు ఇక్కడే ఉంటాయి. మమ్మీ, వాయినాలకి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఇంకా డెకరేషన్ పూర్తవ్వలేదు. చాలా చాలా పనులున్నాయి కదమ్మా. అన్నీ అయిపోతాయమ్మా. ఏర్పాట్లు చూడడానికి ప్రత్యేకించి వీళ్ళని పిలిపించాను. వ్రతం సమయానికల్లా అన్నీ రెడీ అయిపోతాయమ్మా. రైసాని ఇలా రా. ఏంటత్తా? ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకురమ్మని చెప్పాను కదా. ఎందుకు పూలత్తా? బొక్క. అదేంట్రా, వ్రతానికి డెకరేట్ చేయాలి, ముత్తైదువులు వస్తారు, బోల్డెన్ ఏర్పాట్లు చేయాలి కదా. ఏ వ్రతం చేయనవసరం లేదు. ఇదిగో అమ్మా, పూజ లేదు, ఏం లేదు. మీరు బయలుదేరండి, బయలుదేరండి. పూజకు వచ్చారంట. పూజకి మీరు ఎన్ని వ్రతాలు చేసినా అందరూ వస్తారు కానీ వ్రతంలో పీటల మీద కూర్చోడానికి రాజేష్ బాబు రాడు. రాడు అని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావురా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వెళ్ళి చెప్పిన పని చెయ్యి. మమ్మీ, వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. మాటి మాటికి సెటర్లు వేస్తున్నాడు. శుభం పలకరా అంటే ఇలాంటి అశుభం మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వీడికి శాలరీ కట్ చేయి మమ్మీ. మౌనిక, మాకొచ్చేదే అంతో ఎంతో, అది కూడా కట్ చేస్తే ఎలాగా? ఏ చిన్ని, నువ్వు ఆగవే. మౌనిక, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసినా రాజేష్ బాబు రాడు. నాకు ఫోన్ చేసి చాలా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. నువ్వు మీ అమ్మ వెంటనే ఏర్పాట్లు ఆపేయండి. ఏంటి మమ్మీ ఇది? మౌనిక, డెకరేషన్ ఏర్పాట్లన్నీ చేయించి ముత్తైదువుల్ని పిలిచే బాధ్యత నాది. నీ మెడలో తాళి కట్టిన భర్తని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నీది. హ, రాజేష్ బాబు అనవసరంగా హోప్స్ పెట్టుకోవద్దని ఇంతకు ముందే చెప్పాడు. అంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత రాడంటే రాడు. ఎలా రాడో నేను కూడా చూస్తాను. మమ్మీ, నువ్వు ఏర్పాట్లన్నీ చూస్తూ ఉండు. నేను వెళ్ళి బావని తీసుకొస్తాను. అయినా మమ్మీ, నాకు అర్థం కాదు. ఫస్ట్ నైట్కి నేనే వెళ్ళి తీసుకురావాలి, పూజకు కూడా నేనే వెళ్ళి తీసుకురావాలా? అలుగుతున్నాడా? మెడలో తాళి కట్టి కట్టుకున్న పెళ్ళం దగ్గరికి రాను రాను అంటే ఎలా కుదురుతుంది? ఎప్పుడు పెద్ద భార్య కాదు, చిన్న భార్య కూడా ఇంపార్టెంటే. నేను ఇప్పుడే వెళ్తాను. నా కూతురు మాట అంటే మాట, చెప్పింది చేసేస్తుంది. ఇదిగో చిన్ని, డెకరేషన్ అద్దరిపోవాలి. సన్నీ, నువ్వు పువ్వులు తెస్తావా లేక తెప్పించాలా? సన్నీ, నువ్వు వెంటనే వెళ్ళు. అనవసరంగా గొడవ చేయకు. పిన్ని చెప్పినట్టు చెయ్యి. ఏంటి, మౌనిక రాజేష్ని తీసుకొస్తానని ఇలా వెళ్తుంది? ఇప్పుడు వెళ్ళి రాజేష్కి మళ్ళీ ఏ సమస్య తీసుకురాబోతుందో. మాధవి గారు వచ్చేసారా? ఎందుకు? మేమే మీ దగ్గరకు వచ్చి పిక్ చేసుకునే వాళ్ళం కదా. లేదమ్మా, నేను చేసిన తప్పు వల్ల మీరెంత బాధపడ్డారో నాకు తెలిసిన తర్వాత నాకిక నిద్ర పట్టలేదు. పాప ఏ ఆశ్రమంలో ఉందో వెతికి మీ చెంతకి చేర్చాలని ఎంతో ఆలోచించాను. అలా అయినా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అవుతుందని భావించాను. మీ స్నేహితురాలి కోసం మీరెంతో ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో ఇంక నేను ఆలస్యం చేయనమ్మా. మీ బిడ్డ మీకు దక్కే వరకు నేనెక్కడికి రమ్మన్నా వస్తాను. చాలా థ్యాంక్స్ మాధవి. ఉండి ఆయన్ని పిలుస్తాను. ఏమండి, రెడీ అయ్యారా? మాధవి లత గారు వచ్చారు. ఏం చేస్తున్నారండి? ఒక నిమిషం.
సన్నీ, రాజేష్ బాబు కొంపలు ఆరిపోయాయి. నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు వ్రతం పెట్టుకోవద్దని చెప్పాను. అయినా సరే నిన్ను తీసుకురావడానికి మౌనిక మీ ఇంటికి వస్తుంది. మౌనిక వస్తుందా? నేను చెప్పాను కదా కుదరదని. తను ఇక్కడికి వస్తే ఇంట్లో అమ్మ వింధ్య ఉన్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది సన్నీ. అప్పటికీ నేను చెప్పి చూశాను బాబు, వినే పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ తల్లి కూతురు ఇద్దరూ ఆగడం లేదు. ఎవరి ఏర్పాట్లలో వాళ్ళున్నారు. నువ్వు పనిలో బిజీగా ఉన్నావని చెప్పినా కూడా స్వయంగా నేనే తీసుకొస్తానని బయలుదేరింది. ఇప్పుడు మౌనిక వచ్చిందంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది. తను వచ్చిన ప్రతిసారి నాకు మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఏదో ఒకటి చెయ్యి రాజేష్ బాబు, వింధ్యకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సన్నీ ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. తనకు పెళ్ళయిందని తెలిసాక మాటి మాటికి మా ఇంటికి వస్తే వింధ్యకు అనుమానం వస్తుంది, అమ్మకు కూడా అనుమానం వస్తుంది. ఈ మౌనిక వల్ల ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో అని టెన్షన్తో చచ్చిపోతున్నాను. సన్నీ ఏదో ఒకటి చెయ్యి. బాబు ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. మౌనిక ఇంకొద్దిసేపట్లో మీ ఇంట్లో ఉంటుంది. జాగ్రత్త బాబు. ఏమండి? ఏంటండి అలా ఉన్నారు? బయటికి వెళ్ళాలి కదా. మాధవి లత కూడా వచ్చేసారండి. వింధ్య, ఇప్పుడు నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఏంటండి, ముందే చెప్పాను కదా వెళ్ళాలని. ఇప్పుడు మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళాలంటున్నారేంటి? సంధ్య బిడ్డ కంటే మనకి ముఖ్యమైన పని ఏముంటుంది? మనం వెళ్ళి పికప్ చేసుకోకుండా మాధవిలతే ఇంటికి వచ్చేశారు. చూడండి, వీలైనంత త్వరగా పాపని వెతికి పట్టుకుని సంధ్య దగ్గరికి చేర్చాలి అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇప్పుడు కుదరదు అంటున్నారు. అది కాదు వింధ్య, ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళకపోతే తను వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎవరొస్తారు? ఆహా, ఆఫీస్కి ఒక క్లయింట్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. సంధ్య బిడ్డని మనం వెతకడం కంటే మీకు క్లయింట్ ఇంపార్టెంటా? అది కాదు వింధ్య, ఈ ఒక్క రోజొద్దు, మనం రేపు ఖచ్చితంగా వెళ్దాం. ఇన్ని రోజులు మనం మాధవిలత కోసం ఎదురు చూసామండి. తను దొరికాక రోజులు పొడిగించుకుంటూ వెళ్ళిపోదామా? అసలు ఏంటండి ఇది? అర్థం చేసుకో వింధ్య. ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు? నిజంగానే క్లయింట్ వస్తున్నారా లేక ఇంకేదైనా ఉందా? అబే ఇంకేం లేదు. చూడండి, క్లయింట్తో మీటింగ్ పోస్ట్పోన్ చేసుకోండి. మనం ఇప్పుడు వెళ్తున్నాం అంతే. రండి. వింధ్య, అది అబ్బా, మీరు రండి. వింధ్య, నేను చెప్పే- రండి. నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా రాజేష్ బాబు రాడు. ఈ సన్నిగాడికి రోజు రోజుకి వెటకారం ఎక్కువైపోతుంది. నేనేం చెప్పినా కాదంటాడు. పెళ్లి తర్వాత వ్రతం చేసుకుంటే దంపతులకి చాలా మంచిదంట. పెళ్ళలాగో పీటల మీద కూర్చొని చేసుకోలేదు, కనీసం వ్రతమైనా పీటల మీద కూర్చొని చేసుకోవాలి కదా. రాజేష్ బావ వ్రతానికి ఎందుకు రాడో నేను చూస్తాను. ముత్తైదువులను పిలిచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే బావ రాకపోతే ఎలా? నా ఫ్రెండ్స్కి బావతో పెళ్లి ఫోటోలు ఎలాగో చూపించలేకపోయాను. కనీసం వ్రతం ఫోటోలైనా చూపించి బావే నా భర్త అని చెప్పుకుంటాను. బావ వస్తాడు, నేను తీసుకొస్తాను. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి. అలాగే మేడం. మాధవి, వెళ్దామా? సరేనమ్మా. ఏమండి, పదండి. పద. భూమి, భూమి, భూమి. ఏంటమ్మా? నేను బట్టలు మడత పెట్టేలోపు నువ్వు వెళ్ళి చాటలో బియ్యం తీసుకొస్తావా? అలాగేనమ్మా. ఎన్ని గ్లాసులో తెలుసు కదా? 4 గ్లాసులే కదమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే.
అమ్మ బియ్యం తిమ్మంది తీసుకెళ్తున్నాను. మీ అమ్మ చెప్పగానే వెంటనే చేసేస్తావా? మరేం చేయాలి సిస్టర్? నేను చెప్పింది మర్చిపోయావా? నేను గెలవాలంటే నువ్వు ఓడిపోవాలి. మరి నువ్వు గెలవడానికి ఏముందక్క ఇక్కడ? నిన్ను మీ అమ్మ బియ్యం తీసుకురమ్మంది కదా, ఇది కూడా నువ్వు చెడగొట్టాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఈ విషయంలో బ్యాడ్ అవ్వాలి. నేను బ్యాడ్ అయినంత మాత్రాన నువ్వు గెలవవు కదక్క. ఇప్పుడు నువ్వు గెలవడానికి ఇక్కడ ఏముందక్క? ఎందుకు లేదు? నాకు మార్కులు పడాలంటే రోజు రోజుకి నీ మీద ఉన్న మంచి ఇంప్రెషన్ తగ్గాలి, నా మీద ఇన్స్పిరేషన్ పెరగాలి. అంటే నువ్వు చేసే పని తిన్నగా చేయకూడదు, దాన్ని చెడగొట్టాలి. మీ అమ్మ బియ్యం తీసుకురమ్మంది కదా, ఈ బియ్యం తన చేతికి ఇచ్చినట్టే ఇచ్చి నేలపాలు చేయాలి. తప్పక్క, తినే బియ్యాన్ని అలా నేలపాలు చేయకూడదు. నేను గెలవాలంటే తప్పదు కదా. ఒక్కసారి బియ్యం పడేస్తే ఏం కాదులే. ప్లీజ్ అక్క, ఇప్పటికీ ఒక విధంగా అమ్మని మోసం చేస్తున్నాను. ఇలా తినే బియ్యం నేలపాలు చేయడం కరెక్ట్ కాదు. నా కోసం ఏదైనా చేస్తానని చెప్పావు కదా, నా కోసమే పని చెయ్యు. చేస్తున్నావా లేదా? నాకిచ్చిన మాట తప్పుతావా? ఇదేనా నాకిస్తున్న వాల్యూ? అది కాదక్క, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ బియ్యం దేవుడితో సమానం. నేలపాలు చేస్తే పాపం తగులుతుంది. ఒక్కసారి నేలపాలైతే వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచే కదా. అందుకే నువ్వేమీ ఆలోచించకుండా నేను చెప్పినట్టు చెయ్యి. త్వరగా వెళ్ళు. అలాగే అక్క. వదినా, ఇంకా వంట మొదలు పెట్టలేదు. నేను వెళ్ళి మొదలు పెట్టనా? ఆహా, నేను చేసేస్తానులే. భూమిని ఆల్రెడీ బియ్యం తీసుకురమ్మని చెప్పాను, తీసుకొస్తూ ఉంటుంది. అమ్మా, శ్రీజ, చాట తీసుకో. భూమి, అమ్మో 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 అమ్మో, ఏమే చూసుకోవచ్చు కదే, బియ్యాన్ని నేలపాలు చేసావు. నీ కళ్ళు నెత్తికెక్కాయా? చేయి జారిపోయిందమ్మా. అమ్మా, భూమిని ఎందుకు తిడుతున్నావు? నా చేయి జారిపోయింది. నేను చూస్తూనే ఉన్నాను. చాట నీ చేతుల్లోకి రానే రాలేదు. దాని చేతుల్లో ఉన్న చాట కింద పడిపోతే నీ చేయి జారిందని చెప్తావేంటి? మీ అందరికీ దీన్ని వెనకేసుకురావడం బాగా అలవాటైపోయింది. ఏంటి భూమి, ఇలా పాడేశావేంటి? బియ్యం నేలపాలు చేసావు కదా, తినే అన్నాన్ని నేలపాలు చేయడం తప్పు కదా. ఉండు, నేను ఎత్తుతాను. ఇదేంటి అను ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఇదంతా తన ప్లానా? తప్పు అయిపోయిందమ్మా, చేయి జారిపోయిందమ్మా. భూమి చిల్లరా. ఎప్పుడూ లేంది మొదటిసారి చేయి జారింది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. నీ ఆరోగ్యం ఏమైనా బాలేదా? అబ్బి, ఏం లేదమ్మా, చేయి జారిపోయింది అంతే. జారకేమవుతుందమ్మా, 3 పూటలా తింటుంది కదా. అదే ఆశ్రమంలో అయితే అన్నం విలువ, మనుషుల విలువ తెలిసేది. ఇప్పుడేం తెలుస్తుంది? అమ్మా, నువ్వు ఆగుతావా? చిన్నపిల్ల తెస్తుంటే ఏదో చేయి జారింది, అంత మాత్రాన ఆడిపోసుకోవాలా? ఇలా చాలాసార్లు నా చేతుల్లో నుంచి కూడా వస్తువులు జారిపోయాయి కదా. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకమ్మా. అమ్మా, సగం ఎత్తాను. పూర్తిగా ఎత్తితే అందులో రాళ్ళు దుమ్ము ఉంటాయి. ఈ బియ్యం తీసుకెళ్లి కడగనా? అను, నువ్వేనా ఇది? ఏంటి నీలో ఇంత మార్పు? మారాలి కదక్క. ఇటివ్వమ్మా, నేను చూసుకుంటాను. ఇందులో రాళ్ళున్నాయేమో, నేను ఏర్తాను. పర్వాలేదు, నేను చూస్తాను. ఇలా ఇవ్వు. సారీ అమ్మా. ఎందుకమ్మా సారీ చెప్తావు? ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. వెళ్ళి హోంవర్క్ చేసుకో. హ్మ్,
బంగారం లాంటి బియ్యాన్ని నేలపాలు చేసింది. ఆ మహాతల్లి ఇవి కొనుక్కుంటే తెలుస్తుంది, ఇవి పండిస్తే తెలుస్తుంది. ఇన్ని బియ్యం పండించడానికి ఒక రైతు ఎంత కష్టపడతాడో తెలుసా? అత్తయ్య, ఇప్పుడు ఏమైందని రైతుల దాకా వెళ్లారు? ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. కావాలని చేసింది కాదు కదా. శ్రీజ, అన్నీ నీట్గా ఎత్తి గార్డెన్లో చల్లు, పక్షులైనా తింటాయి. అలాగే వదినా. చాలా థ్యాంక్స్ భూమి. నువ్వు బియ్యం నేలపాలు చేయడం వల్ల నేను బెస్ట్ అని పెంచుకున్నాను. శ్రీజ అక్క కూడా నన్ను మెచ్చుకుంది. నేను ఇలాగే ఇంకా ఇంకా గ్రేట్ అనిపించుకోవాలి. అక్క, పాపం అమ్మకి ఏదో ఒక రోజు తెలిస్తే తను బాధపడుతుంది కదా. అబ్బా, నువ్వు ప్రతిసారి అమ్మ అమ్మ అంటూ మీ అమ్మ గురించి ఆలోచించుకో. నువ్వు ఈ అక్క కోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు చేసేది తప్పేం కాదు. ఎవరు కావాలి? నేను ఒక పాపని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళాను. ఆ పాప ఆనవాళ్ళేంటి? పెట్టెలో పాపని పెట్టి పక్కనే ఒక తల్లి బొమ్మ లాంటి చెక్క బొమ్మను పెట్టాను.